బైబిల్లో చూస్తే ఒక తల్లి కన్నీరు కారుస్తూ వచ్చింది. గర్భము లేక గొడ్రాలుగా ఏడుస్తూ షిలోహు దేవాలయంకి వచ్చి తన కన్నీరు కార్చింది. అంతే, జవాబు ఏమొచ్చింది తెలుసా? కేవలము కుమారుడైన సమయల్ని లోకానికి పరిచయం చేయడం కాదు, ఇశ్రాయేలు దేశం ఆత్మీయంగా చచ్చుబడిపోయి ఉంటే ఒక ఉజ్జీవ కారకుడు ఏం చేసింది? లోకానికి పరిచయం చేసింది. ఒక వ్యక్తి మరణ పడకలో ఉన్నాడు, అతి భయంకరమైన బ్యాడ్ డయాగ్నోసిస్. ఆ రిపోర్ట్ చూస్తే గుండె పగిలిపోయింది. ఇక బ్రతకడన్నారు. డాక్టర్లు చేతులు ఎత్తేశారు. కాలం కేవలం కొన్ని గంటలు మాత్రమే. హెచ్కే రాజు బోరమనేయడం ఆరంభించాడు. ఒక గొడ్రాలు కన్నీరు లోకానికి సమయంలో పరిచయం చేస్తే, ఇక్కడ మరణశయ్య మీద పడుకున్న హెచ్కే కన్నీరు ఏడుస్తూ ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఏడ్చాడు. అంతే, పరలోకం ఒక్కసారి స్తంభించిపోయింది. కాలం గిరున ఆగిపోయింది. 15 సంవత్సరాల కాలం, నష్టపోయిన కాలం అంతా ఒక్కసారి తిరిగి కళ్ళ ముందు పడింది. మరణశయ్య మీద ఉన్నవాడు లేచి కూర్చున్నాడు. 15 సంవత్సరాల ఆయువు మాత్రమే కాదు, ఆరోగ్య భిక్ష కూడా దేవుడు ఇచ్చాడు. ఒక కన్నీటికి ఎంత శక్తి ఉందంటే, ఈ రాత్రి నష్టపోయిన సంవత్సరాలు దేవుడు తిరిగి నీకు దయచేయను గాక.